హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూకేలో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఇలాగా ఆలుగడ్డల్ని, సొరకాయ ముక్కల్ని, ములక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా ముద్దపప్పుని ఉడికించుకోవాలి. తర్వాతకి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మన తర్వాతకి ఇలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో ఉడికించుకున్నాక లైట్గా పసుపు వేసుకొని తర్వాతకి మనం కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 minutes తర్వాతకి అన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసినాక ఇలా మగ్గుతున్నప్పుడు మనం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే ఈజీగా వెజిటేబుల్స్ అనేటివి తొందరగా మగ్గుతాయి. మనకి 5 to 10 minutesకి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా ముక్కలు కలుపుకోవడం వల్ల ముక్కలు అనేటివి మంచిగా ఉడుకుతాయి. ఇలాగ ఉడుకుతున్నప్పుడు మనం గరం మసాలాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి, గరం మసాలా లైట్గా వేసుకొని ఉడికించుకోవాలి. దీని తర్వాతకి ఇది కొంచెం మగ్గినాక మనం చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా రసం తీసి పెట్టుకున్న చింతపండుని డైరెక్ట్ మనం ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చింతపండుని మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు రసాన్ని మనం ఇలా పోసుకున్నాక లైట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి చింతపండు రసంలో. చింతపండు రసం వెజిటేబుల్స్ అన్నీ మరుగుతున్నప్పుడు మనం ఒక పక్క తీసుకున్న ముద్దపప్పుని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇలాగా లైట్గా మరీ మందంగా ఉంటే బాగోదు, అందుకోసం మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసి ముద్దపప్పుని రసంలాగా చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇలా 15 to 20 minutes మనకు చింతపండు రసం మరిగినాక మనం ఇందులోకి మనం తీసుకున్న ముద్దపప్పుని ఇలాగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముద్దపప్పు పోసుకున్నాక ఒక 20 minutes 30 minutes మొత్తం మరిగించుకోవాలి ఈ యొక్క పప్పుని. ఆ పప్పును పోసుకున్నాక మనం ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మనం దీనిపైన కొత్తిమీర సర్వ్ చేసుకోవచ్చు. మీకు లైట్గా కారం కావాలంటే కొంచెం లైట్గా కారం వేసుకొని ఒక 30 minutes బాగా మరగబెట్టుకుంటే మనకు పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. పప్పుచారు రెడీ అయిందండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.